ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బనానా ఫ్రై మాట ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం. ఇదిగో ఇలా ముక్కలా కట్ చేసుకున్నాము. పసుపు వేసి దాంట్లో సాల్ట్ వేసి ఉప్పు సాల్ట్ వేసాము. ఇప్పుడు కారం వేస్తున్నాము. తక్కువ ఆయిల్తో చక్కగా టేస్టీగా ఉండేలాగా క్రిస్పీగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది మా స్టవ్ మీద అయితే ఎక్కువ ఆయిల్ పెట్టేస్తుంది కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకోవాలన్నమాట. కొద్దిగా కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని తక్కువ ఆయిల్తో ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ బనానా లీఫ్ పెట్టాము ఇట్లాగా, ఎందుకంటే కిందంతా ఆయిల్ పడిపోయి కింద ఆయిల్ అయిపోతుందని ఇట్లా కొత్తగా ట్రై చేస్తున్నాం. ముందు ఎప్పుడు చేయలేదు ఇట్లాగ, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఏమైనా ఫ్రైలో, ఆలు ఫ్రైలో, ఇంకా మన ఫ్రైలు చేసుకున్నప్పుడు చిప్స్ లాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు కిందంతా ఆయిల్ వచ్చేసి అది అంటుకుపోతుంది. ఇట్లా అవ్వకూడదని ఇట్లా చేస్తున్నాం. బనానా లీఫ్ పెట్టాము కింద. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై. పప్పుచారులోకి, సాంబార్కి, రసంకి బాగుంటుంది. పక్కన సైడ్ డిష్ లాగా ఫ్రెండ్స్. ఇదిగో ఎయిర్ ఫ్రైయర్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు పెట్టేస్తున్నాం, ఇట్లా పెట్టేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆన్ చేసుకోవాలి దీన్ని. ఎయిర్ ఫ్రైలో పెట్టాలి. ఆన్లో పెట్టాము. ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ పెడుతున్నాం ఫ్రెండ్స్. దీన్ని టైం సెట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే అయిపోతుంది. ఇది డ్రై ఐటమ్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది, టైం అయిపోయింది. ఇందాక 8 మినిట్స్ పెట్టాం. ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయింది అన్నమాట. మేము బనానా లీఫ్ పెట్టాం కదా, ఇట్లా డ్రై లాగా అయిపోయింది అన్నమాట. ఈ పీసెస్ తీసి సర్వ్ చేసేసుకుంటే కింద అంతా ఆయిల్ అంటుకోకుండా చక్కగా బాగుంటుంది అన్నమాట. చాలా హాట్గా ఉంది. ఇప్పుడు ఇది గిన్నెలో వేసుకుందాము ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇంకా వడ్డీ చేసుకోవడమే అన్నమాట. ఇట్లా ఎయిర్ ఫ్రైర్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్. చక్కగా కడిగేసినట్టుంది. దీనికోసం మనం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. లీఫ్లో పెట్టాం కాబట్టి. మామూలుగా అయితే డైరెక్ట్గా వేసేసుకుని వండేసుకునే వాళ్ళం. ఇక ఎయిర్ ఫ్రైలో అయితే చక్కగా మనం కబాబ్స్ వండుకోవచ్చు. చికెన్ కబాబ్స్, వెజ్ కబాబ్స్, ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా ఆలు ఫ్రైస్, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి తెలియాలి కానీ దాని గురించి కొంచెం తెలిస్తే చాలా వండుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. దాంట్లో ఆయిల్ తక్కువ వేసుకుని, ఆయిల్ ఆటే పట్టదు దాంట్లో. మనం ఫ్రై చేసామనుక స్టవ్ మీద డైరెక్ట్ కడాయి పెట్టి చాలా ఆయిల్ పెట్టేస్తుంది. ఒక 2-3 గంటలైనా పడుతుంది. ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి ఉంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా అయిందన్నమాట. అయిపోయింది. డైరెక్ట్గా తినడమే, అన్నంలో వేసుకుని తినేయడమే. అది బాగుంటుంది. చక్కగా కరకరలు పెడితే బాగుంటుంది. ఫిష్ ఫ్రైలు చేసుకోవచ్చు, చికెన్ ఫ్రైలు చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.